పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫౌండేషన్ డే సందర్భంగా సైబర్ సెక్యూరిటీపై ప్రజల్లో అవగాహన కల్పించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ లో వాక్థాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సైబర్ సెక్యూరిటీ ఏసీబీ కేవీఎన్ ప్రసాద్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ జోనల్ మేనేజర్ సునీల్ కుమార్ చుంగ్ ప్రారంభించారు. సైబర్ సెక్యూరిటీ బాధితులు పెరిగిపోతున్నారని, వారిలో అవగాహన కల్పించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిర్ణయం అభినందనీయమని ఏసీపీ ప్రసాద్ పేర్కొన్నారు. జోనల్లో అవగాహన కోసమే కార్యక్రమం చేశామని జోనల్ మేనేజర్ సునీల్ కుమార్ తెలిపారు. आज मैं पूरा खत्म हुआ करके ओके ठीक है। పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫౌండేషన్ డే సందర్భంగా ఇక్కడ ఇందిరా పార్క్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టాఫ్ అందరికీ సైబర్ అవేర్నెస్ గురించి వివరించడం జరిగింది. ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ లో ప్రస్తుతం ట్రెండింగ్ ఫ్రాడ్స్ ఏంటి, డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్స్, అలాగే ట్రేడింగ్ ఫ్రాడ్స్, పార్ట్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్, తర్వాత వాట్సాప్ డిపి ఫ్రాడ్స్, మెయిల్ ఫ్రాడ్స్, ఇటువంటి ఫ్రాడ్స్ అన్నీ కూడా క్లియర్గా డీటెయిల్డ్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి హౌ టు ప్రివెంట్ దెమ్. It's 131st Foundation Day on 12th of April, and on the eve of this occasion today on 10th of April, all our local team members in Hyderabad have gathered here in Indira Park to create awareness about the cyber security. So we have been here, and our ACP chief guest is also here, and we will be making an attempt here through a walkathon to spread the awareness about this important topic which is touching our lives today. 131st ఫౌండేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఏప్రిల్ 12th. అందులో భాగంగా ఈరోజు మనం సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ మీద ఒక వాకేథాన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. హైదరాబాద్ జోనల్ ఆఫీస్ సార్ శ్రీ సునీల్ కుమార్ చుగ్, చీఫ్ జనరల్ మేనేజర్, జోనల్ మేనేజర్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇది పబ్లిక్కి ఈ మధ్యకాలంలో ఏదైతే డిజిటల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, డిజిటల్ అవేర్నెస్లో, సైబర్ సెక్యూరిటీలో మన ఏసీపీ ప్రసాద్ సార్ని కూడా పిలిచాము. అలాగే రిజర్వ్ బ్యాంక్ నుంచి కూడా సీజీఎం సార్ కూడా వచ్చారు చీఫ్ గెస్ట్ కింద. సో మన మెయిన్ ఏమంటే మంచిగా అవేర్నెస్ క్రియేట్ చేసి సైబర్ సెక్యూరిటీ మీద, సో దట్ ఇది ఉన్న ఈ థ్రెట్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి.